ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేమేం అడగట్లేదు. ఇంకా 2 మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. మేము అలాంటివి ఏం అడగట్లేదు. మేము నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం వచ్చిందన్నారు కదా, మీకు ఉద్యోగాలు అయితే వచ్చినాయి కదా. మంత్రి అవుతారు, ఉప ముఖ్యమంత్రి అవుతారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్నీ వచ్చినాయి. మాకు కూడా ఉద్యోగాలు కావాలి కదా. 19,000 పైన ఖాళీగా ఉన్నాయని అధికారులే చెప్తున్నారు. 20,000 పోస్టులు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు 5,000 ఇస్తా అంటున్నావు. ఈ 5,000 ఎట్లా అనిపిస్తుంది అంటే, నువ్వు మాకు మన హోటల్కైనా పోతే టిప్ వేసారు చూసినావు అట్లా అనిపిస్తుంది. అది కూడా ఎందుకు ఇస్తున్నావు అంటే, మీ వల్ల మా ప్రభుత్వం వచ్చింది కదా, ఏదో మాకు తిప్పిస్తున్నట్టు అనిపిస్తుంది, బిచ్చం వేసినట్టు అనిపిస్తుంది. ఈ 5,000 తీసుకోవడానికైతే మేము సిద్ధంగా లేము. నువ్వు ఖచ్చితంగా 20,000 పోస్టులు వేయాలి. మాకు ఈ 20,000 పోస్టులు వేయకుంటే మరొక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా 20,000 పోస్టులు వేసి మాకు న్యాయం చేయాలి. ఇంకొకటి కానిస్టేబుల్ ఏజ్ 36 సంవత్సరాలు చేయమంటున్నాం, ఎస్ఐకి 38 సంవత్సరాలు చేయమంటున్నాం. ఎందుకు చేయమంటున్నాం? మీరు టైం టు టైం నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత 3 సంవత్సరాల కానీ ఇస్తామని చెప్పారు కదా, ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలు త్వరలో అనుకుంటూ వచ్చారు కదా. 3 సంవత్సరాల సమయాన్ని గడిపింది మీరే కదా, 3 సంవత్సరాలు ఏజ్ పోయినట్టే కదా. మీ వల్ల ఈ లేట్ అయింది కనుక ఖచ్చితంగా కానిస్టేబుల్కి 36 చేసి, ఎస్ఐ 38 చేసి మాకు కరెక్ట్గా న్యాయం చేయాలి. అంటే ముఖ్యంగా కొంతమంది ఆస్పిరెంట్స్ కూడా పెద్ద ఎత్తున అయితే రోడ్డు మీదకి రావడం జరిగింది. మేము ఒక 10-15 రోజుల సంది శాంతియుతంగా చేస్తున్నాం. మేము ఇక్కడ ఈ పోలీసు బృందం ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతున్నది. కనీసం మా సమస్యను మరి ముఖ్యమంత్రి వరకన్నా అందుతుందన్న ఉద్దేశంతో మీరు రోడ్ల మీదకి రావడం జరుగుతున్నది. ఇక కొంతమంది మామూలు ఇందాక ఎవరు అడిగారు టీవీ ఛానల్ వాళ్ళు, మీరు పెయిడ్ ఆర్టిస్టులు పంపిస్తారు ఎవరు, మాకు ఉద్యోగాలు వస్తే మేము రోడ్డు మీదకి ఎందుకు వస్తాం? నువ్వు ఎవరు రమ్మన్నారు రాము, లైబ్రరీలో స్టడీలలో కూర్చొని చదువుకుంటాం. మాకు ఖచ్చితంగా 20,000 పోస్టులు వేసి న్యాయం చేయాలి. డిమాండ్